కాబట్టి ఒకదాంతో చెక్ డ్యామ్లన్నీ చెక్ డ్యామ్ వరకు కొంచెం ముందుకొని ఉమ్మడి కామారెడ్డి జిల్లాలో అట్లాగే మెదక్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల విపరీతమైన కుంభవృష్టి లాంటి వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, అట్లాగే కామారెడ్డి జిల్లా కావచ్చు, అట్లాగే మెదక్ జిల్లా కావచ్చు, విపరీతంగా జనజీవితం మొత్తం కూడా అతలాకుతలమైంది. ఇవాళ ఇక్కడి నుంచి మేము బయలుదేరి కామారెడ్డి పట్టణానికి బయలుదేరి పోదామనుకుని మన సిరిసిల్ల కామారెడ్డి రోడ్లో పోతుంటే మొత్తం పలంచవాగు మొత్తం బ్రిడ్జ్ మీద నుంచి ఇట్లా శ్రీగాధ నుంచి బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం. ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లల్లోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్ళు వచ్చినాయని చెప్పి శ్రీగాధ మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే